ఆయన డబ్బులు నాకు రావటానికి కూడా ఎంత లేట్ అయింది కదా చెప్పు. ఎట్ట బతకాలి మేము? అయిపోయిందా? ఇంకా అయిపోయింది. 6 నెలల్లో ఇస్తారు, ఒక 2-3 నెలల్లో పెట్టుకో. సరే అమ్మకి పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా మీ అత్తమ్మకి? ఓకే. ఇప్పుడు తను బ్యాంక్ లో చేస్తున్నాడా? వీళ్ళ అబ్బాయి ఏబు గారు అబ్బాయి ఖాళీగా యాక్సిస్ బ్యాంక్ లో చేసేవాడు కదా. అల్లుడా? ఓకే 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 అమ్మ. సరే, ఇంకా నువ్వు 10 మందికి చెప్పాలి ప్రభుత్వం గురించి. సరేనా? ఇల్లు పెట్టుకున్నారా? చేపిస్తారమ్మా. బాగానే పని చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? పథకాలు అన్ని వస్తున్నాయా మీకు? పెన్షన్ రావట్లేదా? పెన్షన్ వాళ్ళు లేరు. గ్యాస్ డబ్బుల వల్ల గ్యాస్ డబ్బుల వల్ల గ్యాస్ సబ్సిడీ పడ్డదా? సరే, ఏందమ్మా రండి. ఏమా బాగున్నావా? ఏమా ప్రభుత్వ పథకాలు అన్నీ వస్తున్నాయి మీకు? ఏమేమి వస్తున్నాయమ్మా? ఏం రావట్లా? పెద్ద పిల్లలు పురుగులు చేరి అటోళ్ళు ఇటోళ్ళు అడ్డాలు వేస్తున్నాం సార్. మాకు ఇబ్బంది అవుతుంది. అదొకటి బాగా చెప్పి కొన్ని ఊర్లో కాలువలు లేవు. కాలువలు 40 lakhs ఎస్టిమేట్ చేసి పంపించాను. అదన్నీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఈ 2 months తర్వాత ఎన్ఆర్ చేసిన ఈ రోడ్డా ఇప్పుడు ఇది ఫస్ట్ నుంచి ఇంతే ఉందా? అంతే. వాటర్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో పోయిన సరే మేము తీసేయి. పోయిన 5 ఏళ్ళు వాళ్ళు ఏమి చేయలేదుగా. అది ఒప్పుకుంటారా? అది ఒప్పుకుంటారుగా? సరే సరే ఉండి ఒక 6 నెలల టైం మొత్తం ఎవరు ఎవరంటే నాయకుడు ఉన్నారు. మంత్రి సంతకం పెట్టాడు. అసలు వాళ్ళకి ఫోన్ చేయమంటే చేయలేదు. అన్నీ నిలబెట్టి మీరు మా వాళ్ళు మేము మీ వాళ్ళు అని చెప్తాడు. వచ్చినప్పుడు మాకేం చెప్పడం అంటే అగ్రికల్చర్ బేసి చదువుతానంటే అది ఇప్పిస్తారు అన్నారు వాళ్ళు. నువ్వు పెట్టుకుంటే త్వరగా పెట్టుకుంటే ఇప్పిస్తారు. అది అందులో అయితే వెటనరీ అయితే అసలు పేమెంట్ షీట్ లేదంట. మినిస్టర్ గారు కూడా మాట్లాడారు నాతో. అచ్చెన్నాయుడు గారితో మాట్లాడాను నేను. సరేనా? నువ్వు అగ్రికల్చర్ బీఎస్సీ గా నువ్వు మార్చుకునే పని అయితే చెప్పు. డబ్బులు పని అమ్మా మనవరాళ్ళకి బన్నీయా? మీరు హ్యాండ్ చేస్తున్నారు. ఓకే ఓకే సరే. అదే అదే నీకు పెట్టుకోండి. కొత్త ఇల్లు ఇప్పిస్తాం, ఇబ్బంది ఏం లేదు. అదే ఇప్పుడు కొత్తవి పెట్టుకోమని చెబుతున్నాం, మేము ఇప్పిస్తాం. దాని వరకు చదువువాడ దగ్గర మరి మా అమ్మకైతే న్యాయం జరగట్లా. ఏ ప్రభుత్వంలో ఇంత మటుకు జరిగింది లేదు. ఇప్పుడు మన పార్టీలో వాళ్ళు కూడా కనుకే అబ్బాయి పడి ఉంటాయి. నువ్వు ఇక్కడ కాదా? అబ్బాయి సరే సరే సరే. ఇది అయిపోయిన తర్వాత కొంచెం అన్ని సమస్యలు అబ్బాయి రెజ్యూమ్ ఇస్తాడు. 6 నెలలు కాదు రేపు మొత్తం ఊరంతా కాలనీ అంతా బాటిల్ తట్టుంది. నీళ్లు అన్ని బ్లాక్ అయిపోయినట్టున్నాయి. ఏమి రావట్లా? గ్యాస్ డబ్బులు కూడా రాలా? పన్నీయా? సరే కాలువలు చేపిస్తా చెప్పారు, నేను మాట్లాడి చేపిస్తాను. వస్తున్నాయి, పెన్షన్ వస్తుంది. తల్లికి 100 డబ్బులు రావాలా? చిన్నపిల్లల స్కూల్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా. 5 ఎందుకు పడలేదు? ఫస్ట్ క్లాస్ నర్సరీయా? అవునా? సరే సరే అమ్మ. లేదా? సరే అమ్మ.
ఇప్పుడే నేను వచ్చింది చూసి చెప్పిస్తాను. సరే పిల్లలు డబ్బులు పడినాయా? ఏం చదువుతున్నారమ్మా మీరు? నువ్వు ఏ క్లాస్? నువ్వు యూకే ఏ స్కూలు? విక్రమ్ స్కూలా? మీ మేడమ్స్ బాగా చెప్తున్నారా? బాగా చదువుకోండి. ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా మన ఒల్లూరు ఎస్సీ కాలనీ ఈరోజు ప్రతి ఇల్లు చూడటం జరిగింది. ఇక్కడ ప్రధాన సమస్యలు కూడా అవగాహన చేసుకున్నాం. ఈ కాలనీలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తుందని గత వైఎస్ఆర్ ప్రభుత్వం కనీసం ఈ కాలనీలో తట్టం మట్టి కూడా వేసిన దాఖలు లేవు. ఇప్పుడే చూస్తూ ఉంటే గత 5 సంవత్సరాల్లో ఈ ప్రజల్ని వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అనేది కనపడుతూ ఉంది. మినిమం అంటే మినిమం దీనికి డ్రైన్స్ కానీ సిమెంట్ రోడ్లు మేజర్ తెలుగుదేశం ప్రభుత్వంలో వేసాం. 3-4 సిమెంట్ రోడ్లు వేయటం కూడా వాళ్ళ వల్ల కాల. ఈరోజు చెప్తా ఉన్నాం, రాబోయే 5 నెలల్లో ఈ కాలనీలో ఏమైతే పెండింగ్ ఉన్నాయో డ్రైన్స్ కానీ సిమెంట్ రోడ్లు కానీ పూర్తిగా ఈ కాలనీ 100% శాచ్యురేట్ చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరికీ పెన్షన్లు కూడా ప్రతి నెల 4,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కాలనీలో సుమారుగా 100% తల్లికి వందనం డబ్బులు ప్రతి ఒక్కరికి పడినాయి. ప్రతి ఇల్లు తిరుగుతుంటే ఆ తల్లుల కళ్ళల్లో ఆనందం అంతా కాదు. ఏదైతే ఎన్నికల్లో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారని ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు. అలాగే ఈరోజు మీరు చూస్తే వైకాపా నాయకులు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఏది పడితే అది మాట్లాడటం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఒక మాజీ మంత్రి ఎర్రగొండపాలెంలో 5 సంవత్సరాలు ఈ జిల్లాకు మంత్రిగా చేసి ఎర్రగొండపాలెంలో కనీసం వెలుగొండ కూడా పూర్తి చేయకుండా అక్కడ ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు కొండేపిలో పోటీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి రప్పా నరుగుతానంటాం, ఇక్కడ ఉన్న ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం అది కరెక్ట్ కాదు. మీ పార్టీ శవరాజకీయాలపై పుట్టిన పార్టీ. ఇక్కడ కొండేపి ప్రజలు రైతువారి కుటుంబాలు శాంతికి మారుపేరు. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రులు ఎంతోమంది గొప్ప వాళ్ళు ఈ నియోజకవర్గంలో మంత్రులుగాను శాసనసభ్యులుగా పనిచేశారు. వాళ్ళందరూ ఇక్కడ చాలా అభివృద్ధి ఆకాంక్షతోటి పనిచేసిన వాళ్ళు నాయకులందరూ. మీరు ఇక్కడికి వచ్చి విద్వేషాలు రెచ్చగొట్టడం అది కరెక్ట్ కాదు. మేము ఏమన్నా ప్రతిపక్షం అనేవాళ్ళు మేమన్నా తప్పు చేస్తే సలహాలు ఇవ్వండి, ప్రజలకు మంచి చేయాలని ఒక భావంతో మేము పనిచేస్తూ ఉన్నాం. అలాగే ఈ నియోజకవర్గం ఇప్పటి వరకు సుమారుగా 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు 5 సంవత్సరాల్లోనే ఈ సంవత్సరం రోజుల్లోనే మనం పూర్తి చేసుకోగలిగాం. ఎన్నికల్లో ఏదైతే ఇచ్చిన సూపర్ 6 హామీలు ఇప్పటికే తల్లికి వందనం సుమారు మన ఆంధ్ర రాష్ట్రంలోనే 60 లక్షల మంది తల్లుల అకౌంట్లో ఈ డబ్బులు వేయటం జరుగుతూ ఉంది. అలాగే పెన్షన్ ప్రతి నెల 4,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయల పెన్షన్ 5 సంవత్సరాలు పట్టింది పెంచడానికి. కానీ వచ్చిన తొలి నెలలోనే ఆ రోజు 7,000 రూపాయలు, అప్పుడు పాత బకాయిలు ఉన్న 7,000 రూపాయల పెన్షను ప్లస్ ప్రతి నెల 4,000 టెన్షన్గా ప్రతి నెల ఈ యొక్క పెన్షన్ ప్రతి ఒక్కరికి ఇవ్వటం. అలాగే గ్యాస్ సిలిండర్లు ఏదైతే చెప్పామో 3 సిలిండర్లు కూడా ఆల్రెడీ 200కి డబ్బులు అకౌంట్లో పడినాయి, మిగతావి కూడా పడబోతూ ఉన్నాయి. రేపు ఆగస్టు నెలలో అన్నదాత సుఖీభవ కింద రైతుల అకౌంట్లో కూడా అమౌంట్ జమ అవుతూ ఉంది. అలాగే ఆగస్టు 15 నుంచి ఏదైతే ఉచిత బస్సు మహిళలందరికీ జిల్లాలో ఎక్కడికి కావాలంటే అక్కడికి ఏ ప్రదేశం కావాలన్నా ఆ ప్రదేశానికి ఉచితంగా బస్ ఫెసిలిటీ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతూ ఉంది. అలాగే ఇచ్చిన ప్రతి హామీ ఇవి కాకుండా చెప్పనివి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఒక బ్రాండ్. ఈరోజు మీరు చూసుకుంటే అన్ని కంపెనీలన్నీ
మళ్ళీ అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా ఈరోజు వైజాగ్ కానీ అమరావతి కూడా రాబోతూ ఉన్నాయి. మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు.